ఎన్నడన్నా ఆటోలో ప్రయాణం కట్టి పొరపాటున వస్తువులు ఏమైనా మర్చిపోతే మళ్ళీ మన చేతికి వస్తాయన్న గ్యారెంటీ అస్సలు ఉండదు. తప్పితే తుప్ప అన్నట్టు మాయం చేస్తుంటారు. కానీ అందరు అట్లు ఉండరులా. ఇగో గిసుంటి నియత్ గల ఆటో వాళ్ళు కూడా ఉంటారు ఆడాడ. అప్పుడప్పుడు ఆటోలో ఎక్కినోళ్ళు వాళ్ళ వస్తువులను మర్చిపోడు కామనే. అట్లా మర్చిపోయినామంటే మళ్ళా దొరకడు చాలా కష్టమే. 100% ఆశలు వదులుకోవాల్సిందే. మరిగా కతిమ 30% సంగతి ఏంది అని అంటే, ఇగో ఆటోలో ఎక్కిన ప్యాసింజర్ మర్చిపోయిన బ్యాగును నియ్యతగా తెచ్చి అప్పచెప్పిన ఈ ఆటో డ్రైవర్ సందీప్ అసుంటోళ్ళు బతికిస్తున్నారు ఆ కతిమ 30% నమ్మకాన్ని. పట్నం పాతబస్తీ ఫాతిమా మసీద్ కాడ భానునగర్లో ఉండే మహమ్మద్ కాజా అనేట ఆయన ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయి దిగి వెళ్ళిపోతే ఆ బ్యాగు ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయమని చక్కగా ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్కి వచ్చినట ఈ ఆటో వాళ్ళ సందీప్. ఇక అప్పటికే బ్యాగ్ పోయిందని గుర్తుపట్టి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వచ్చినట బ్యాగ్ ఓనర్ కాజా భయ్య. బ్యాగ్ను పోలీసు వాళ్ళకి అప్పచెప్తే అది కంప్లైంట్ ఇస్తందుకు వచ్చిన కాజాదేనా కాదా అని చూసి ఆయనదే అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక నీ చేతులతో నువ్వే ఇమ్మని ఇప్పించిరు ఇట్లా. బ్యాగుల 3 పాస్పోర్ట్లు, ఇంపార్టెంట్ కాగితాలు, సర్టిఫికెట్లు అవి ఉండేనట. పోతే ఎంత పరిశాన్ ఉంటుండేనో కానీ బ్యాగు మిస్ అయిందని తెలిసి పానం జల్లుమన్నదట. మళ్ళా పోయిన బ్యాగు దొరకడుతోటి పానం నిమ్మలమైందట కాజాబయ్యకు. ఇటు బ్యాగును ఓడగొట్టుకున్నాయన అటు ఐఎస్ సదన్ పోలీసు వాళ్ళంతా ఆటో వాళ్ళ సందీప్ నిజాయితీని మస్తు తారీఫ్ చేసి థ్యాంక్స్ చెప్పిరట. నిన్న ఇయాలకి ఇట్లా పోయిన బ్యాగ్ దొరకడంటే ఎంత గొప్ప ముచ్చట. ఈ సందీప్ అన్న మంచోడు కాబట్టి తెచ్చిచ్చిండు. మళ్ళీ ఇట్లా మిస్ కాకుండా మంచిగా చూసుకో కాజాబయ్యు. అందరికి సుంటోళ్ళే ఉండరు మరి.